భోంచేయమని ఎంత బతిమాలినా ఒప్పుకోవడం లేదు. మాకేమో నైట్ డ్యూటీ టైం అయింది. ఎలాగా? నాకు 1W ప్యాసింజర్ వచ్చే వేళ అయిందిరా, వెళ్ళాలి. పాపం ఆ పిల్లని పస్తుంచేసి అంతా వెళ్ళిపోవడం ఏం బాగుంటుంది? పోనీ బెదరో యు గో డ్యూటీ, ఐ ట్రై ఫుడ్. ఏంటి మళ్ళీ మింగుతావా? ఇందాక ఇక గేదెలే తిన్నావు. అది కాదురా బెదరో, మై ఐడియా. ఈ బతుకు ఐడియా ఒకటి. పదండి ఇంకోసారి అడిగి చూద్దాం. చూడమ్మా, వెళ్ళిపోయిన మీ మంగళ నీకెంత ప్రాణ స్నేహితురాలు అయితే మాత్రం అలాంటి ఎలా పడిపోతారా? మేమంతా నీ ఆప్తులం కావు. 10 రోజులు పోతే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నా ఇంతకంటే ఎక్కువగా బాధపడతావు. అయినా దీక్షితులు గారు వచ్చేస్తే ఇక ఊరి నుంచి కదలనే కదలవు. లేదు, నా ప్రాక్టీస్ పూర్తవగానే వెంటనే వెళ్ళిపోతాను. సర్లే అమ్మా, అలాగే వెళ్ళిపోతూ గాని ముందు ఫోన్ చేయి. దయచేసి నన్ను విసిగించకండి. తిండి తినమంటే విసుక్కుంటుంది ఏంట్రా? పాపం పిల్ల బెంగట్టేసుకుంది. ఏంట్రా నైట్ డ్యూటీ టైం అయింది, మరి బయలుదేరదామా? నువ్వు మాతో వచ్చి అక్కడేం ఉద్ధరించనక్కర్లేదు కానీ స్నేహితురాలు మీద బెంగెట్టుకుని అన్నం మానేసింది ఆ పిల్ల. రేపు పెద్ద ఆయన వచ్చాక ఈ విషయం తెలిస్తే తోలు ఒలుస్తాడు. వెళ్ళి ఆ సంగతి చూడు. మీరు అడగకూడదు, అదంతా ఎప్పుడో అయిపోయిందా? మీరు ఎంతమంది అడితే తిన్న మనిషి నేనైతే తింటుందా? తప్పకుండా తింటుందిరా. నువ్వన్నా నీ పాట నాకు కొండంత ఇష్టం రా పిల్లకి. అవునరా, నీ పాట ఇంటే చాలు సర్వం మర్చిపోద్ది. నిజంరా, నీ ఆలాపన విని వెళ్తున్న రేలు దిగి మరీ వచ్చేసిందంటే ఎంత ఇష్టం ఉండాలి ఆ పిల్లకి. నువ్వన్నా నీ పాటన్నా ఇష్టమని నోటితో చెప్పడానికి సిగ్గేసి కళ్ళతో చెప్పడం 3 సార్లు చూశాను రా. కనులలో కలల నాచెలి ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా